నేను అందరికి వాటర్ లో తోసేస్తాను. డిష్ 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 డిష్. ఫస్ట్ చాన్నక్కన వేసేద్దాము. డిష్ 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 డిష్. నేను వాటర్ లో దుంకొద్దు. డిష్ 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 డిష్. ఎందుకు కలిసిపోతాయా? yes exactly. బ్లాక్ కలర్ అయిపోతుంది. డిష్ 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 డిష్. ఆపండి మీరు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పద్మావతి వ్లాగ్స్. సో ఈ రోజు మా కజిన్స్ అందరం కలిసేసి బయటికి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో బయటికి అంటే వాళ్ళకి బయటికనే చెప్పినా, బట్ రిసార్ట్కి వెళ్తున్నాం మేము. సో వీళ్ళకి ఇంకా నేను క్లియర్గా రిసార్ట్ అని కూడా చెప్పలేదన్నమాట. ఓన్లీ బట్టలు తీసుకొని వచ్చేసి ప్యాకింగ్ చేసుకొని మనం రీల్స్ అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పే వరకు ఫుల్ ఎక్సైటెడ్గా వచ్చేసినారు వాళ్ళు. అండ్ టిఫిన్ బయటకి వెళ్ళేసి టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడు. మనం ట్రైపాడ్ తెచ్చుకోవాల్సింది కదా. సో చందు ఆమెకి పింపుల్స్ అవుతున్నాయి హీట్ వల్ల అని చెప్పేసి కొబ్బరి బొండం తెచ్చుకోవడానికి వెళ్ళింది. మేము ఇప్పుడే ఫుల్గా టిఫిన్ చేసినాం. అండ్ రిసార్ట్ నేమ్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాక చెప్తాము మీకు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా. రిసార్ట్ మనం వెళ్ళేది. కామెడీ చేయమనండి. కార్లో ఏసీ వేసిండగా ఇట్స్ వెరీ హాట్. సో ఇప్పుడు వరకు మనం అయితే కజిన్స్ అందరం కలిసి వెళ్ళలే కదా. సో మీరేమనుకుంటారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక జుట్లు పట్టి కొట్లాడుకుంటున్నాం అనుకుంటురా, లేకపోతే నేనైతే కొంచెం దూరం వరకు అందరు బాగానే ఉన్నారు. తర్వాత మా మీనా పడుకుంది, ఎందుకంటే అది నైట్ షిఫ్ట్ చేసింది పాపం. అండ్ వీళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ చేసినారు, అయినా మార్నింగ్ లేసి నా కోసమే వచ్చినారు. అండ్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని స్నాక్స్ లాంటివి కూడా తీసుకున్నాము. ఫుడ్ ఉంటుంది, బట్ స్నాక్స్ కూడా ఉంటే కొంచెం నెక్స్ట్ డే వరకు మేము ఎంజాయ్ చేసుకుంటూ నైట్ గేమ్స్ ఆడుకుందాం అనుకున్నాం. సో దానికోసం అని షాపింగ్ చేస్తుండే. ఫైనలీ నా ఫేవరెట్ బ్రౌన్ టౌన్ రిసార్ట్కి అయితే వచ్చేసినాం. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ వీళ్ళ ప్లేస్ అయితే ఇంకా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అసలు. ఫైనలీ బ్రౌన్ టౌన్ కి వచ్చేసాం. చాలా కష్టపడి చాలా సేపు డ్రైవింగ్ చేసి మరి వచ్చేసినాం. ఓన్లీ మేము 5, మా మినీ గ్యాంగ్ ఇది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి రూమ్ అలాట్ చేస్తారు. సో రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంతే. ఆ కవర్లు ఏంటండి మేడం? ఇవి జస్ట్ చిన్న 5 minutes స్నాక్ అంతే. స్నాక్స్ ఇట్స్ జస్ట్ ఫర్ యు. 5 minutes స్నాక్ అంతే. స్నాక్స్ ఇట్స్ జస్ట్ ఫర్ యూ. మోయ్ నేను సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటా తీసుకోవాలి. అవి ఓన్లీ రానికి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ స్నాక్స్, సెకండ్స్ ఆఫ్ స్నాక్స్. అవి ఈవిడ గారు చూసారా పాప, మేము కష్టం పగొడకు కూడా రావద్దు. నేను నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ కోసం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పడుకోకుండా మాతో ఎంజాయ్ చేసి చాలా పద్దుగారు ఉట్టి నడిపిస్తున్నారు మాకు. వాట్ ఈస్ దిస్ మేడం? మనమే చేసుకోవాలండి. సో వీళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ ఉండే, అవన్నీ ఫిల్ చేసేసినాం. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మనకి సైక్లింగ్ కూడా ఇస్తారు వీళ్ళు. మంచిగా అవుట్ సైడ్ వెళ్ళి సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. నాకు అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఫ్యామిలీతో ఎవరైనా వెళ్ళాలంటే కూడా మంచి రిసార్ట్ అని చెప్పుకోవచ్చు. సో మేము 5 members వెళ్ళాం కాబట్టి 5 beds ఉన్నది అలాట్ చేసుకున్నాము. అండ్ ఫ్యామిలీస్ వెళ్తే కూడా వాళ్ళకు కూడా సపరేట్గా ఉంటాయి, ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా సపరేట్గా ఉంటుంది. అండ్ నాకు ఈ బెడ్స్ అయితే చాలా నచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక అద్దం ఉండే, మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతే కనుక తెలుస్తుంది. నేను ఆ అద్దం ముందు ఎన్ని రీల్స్ చేసినా, నాకు అద్దం ఎంత నచ్చిందంటే ఇంటికి పట్టుకొచ్చేద్దాం అనుకున్నా, కానీ అది దొంగతనం చేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నా, కానీ కార్లో ఎట్లా పెట్టాలో నాకు అర్థం కాలేదు. రిసార్ట్కి వచ్చినాక మేమిద్దరము అరే బెడ్రూమ్స్ ఎంత బాగుంది అంటే, వాళ్ళు ముగ్గురు వెళ్ళి వాష్రూమ్లో కూర్చున్నారు. ఏం చేస్తున్నారేమో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చూపిస్తారండి. ఎవరైనా రూమ్ చూస్తారు కానీ మీరు వాష్రూమ్లోనే ఉండిపోయినారా? అంత నచ్చిందా వాష్రూమ్ మీకు? యాక్చువల్లీ డీల్ చేసుకుంటాం
అనుకుంటున్నాం ఎవరు ఏ వాష్రూమ్లో వెళ్ళాలి. సరే ఓ లైక్ దాట్. సో వచ్చినప్పటి నుంచి ఫుల్ రీల్స్ అండ్ వీడియోస్ తీస్తూనే ఉన్నాం అనమాట. ప్లేస్ అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి అండ్ ఎవరైనా ఇలా లైక్ పార్టీస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ పేరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. వీళ్ళు చూడండి వీడియోస్ చేస్తున్నారు ఇంకా. అండ్ మోను మోనుకి లాస్ట్ టైం వ్లాగ్లో అందరూ ఏదో ఒకటి అంటున్నారని మోను నన్నైతే వ్లాగ్ తీయకండి అని చెప్పేసింది. కానీ నాకు ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఆకలి అవుతుందా? ఎందుకు? అడ్వెంచర్ అయిపోయింది. రీల్స్ నీకేం కావాలి? వెజ్ లేదు ఇక్కడ, వెజ్ కొన్ని ఫైనలీ మా ఫుడ్ వచ్చేసింది. మీనా వెజిటేరియన్ కాబట్టి ఇది వెజ్ తెప్పించుకున్నది, మంచూరియా ఇంకా గార్లిక్ బ్రెడ్. అండ్ ఇక్కడ పాస్తా, అపోలో ఫిష్ అండ్ సూప్స్ ఏదో చెప్పుకున్నారు. ఇంకా నేను ఒక అపోలో ఫిష్ అండ్ పాస్తా తింటున్నా. అపోలో ఫిష్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? స్విమ్మింగ్ పూల్. అంటే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఎవరెవరు దిగుతారు స్విమ్మింగ్ పూల్లో? నేను మీను అంతే. నువ్వు మోను, నువ్వు చందు, నువ్వు? ఎస్ నాట్ ఎస్. నేనైతే ఫుల్ ఎస్. యా మీట్ యూ ఫుల్ ఎస్. సో మీట్ యూ దేర్. బాయ్. వాటర్లో వెళ్ళొద్దు అని ఫస్ట్ ఫిక్స్ అయింది. ఎందుకంటే మనకి అంత హెయిర్ లేదు, ఉన్న హెయిర్ కూడా పోతుంది కాబట్టి. కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే రిసార్ట్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. 4.5 అంట. అలా చాలాసేపు స్విమ్మింగ్ పూల్లో ఆడే వరకు నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది. వాటర్ వెళ్ళొద్దు అనుకుంటేనే వెళ్తాను, ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. మంచిగా ఒక టీ తాగేసినాం. తర్వాత మనకి బ్రౌన్ టౌన్ రిసార్ట్లో చాలా గేమ్స్ ఉంటాయి, ఇండోర్ అండ్ అవుట్డోర్. సో మేము ఫస్ట్ బయట క్రికెట్ ఆడేసినాం అనమాట. మనకి క్రికెట్ అంతంత వచ్చు కాబట్టి కొద్దిసేపు ఆడేసి తర్వాత షటిల్ ఆడినాం. తర్వాత ఇంకా అన్ని గేమ్స్ కవర్ చేయాలి కదా. వీళ్ళేమో స్నూకర్స్ ఆడతామన్నారు, మనకేమో అది రాదు. ఇంకా సరే అని చెప్పి మనం క్యారమ్ బోర్డ్లో కొంచెం చీటింగ్లో ఫాస్ట్ అనమాట. ఇక క్యారమ్ బోర్డ్ ఆడదామని చెప్పి క్యారమ్ బోర్డ్ సైడ్ వెళ్ళిపోయినాము. ఇక చీటింగ్ వేసిలో మనం ఎక్స్పర్ట్ కదా. ఇది వ్యాపారం. ఎవరైనా క్యారమ్ బోర్డ్ ఎట్లా ఆడతారు? కూర్చొని. బట్ ఇప్పటివరకు రాణి నిల్చొని ఆడింది అనమాట. ఎందుకంటే ఆమెకి హైట్ సరిపోతుందంట, హైట్ ప్రాబ్లం అంట. నేను కాయిన్ వేస్తే అది అక్కడ దాని లోపల అవుట్ ఆఫ్ బౌండరీ పడి. ఇంట్లో ఒక్కొక్కరు అలసిపోయి ఇట్లా వండుకురు చూసిరు. అసలు పాపం అందరు నైట్ షిఫ్ట్లు వండుకున్నారు. ఇదొకటి మేల్కొని ఉంది. మీనాక్షి కూడా పండుకుంది. అక్కడ వర్క్ చేస్తుంది. కష్టజీవులు. సో ఫైనల్లీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసిన ఉండే. అండ్ కోల్డ్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది వాటర్లో ఆడుకున్నందుకు. స్విమ్మింగ్ పూల్ నన్ను ఒకేషన్ నేను కొంచెమే ఆడినా కానీ ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఇప్పుడు మేడం గారు వీడియోస్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ మేడం గారు ఏమో ఇంకా వర్క్లోనే ఉన్నారు. అయినా ఈమె తినడానికైనా వచ్చింది. ఆ మేడం అయితే ఇంకా పడుకొనే ఉంది. సో మా గర్ల్స్ గ్యాంగ్ ఫస్ట్ టైం అనుకోవడం రావడం ఫస్ట్ టైం ఇదే జరిగింది. అండ్ ఫుల్ హ్యాపీ ఉన్నదన్నమాట. అంటే ఫస్ట్ టైం అనుకోవడము, వచ్చినాము, అంత ఎంజాయ్ చేసినాము. మళ్ళీ రేపు మార్నింగ్ చెక్అవుట్ కూడా చేస్తాము. అండ్ సేమ్ ఇట్లానే సెకండ్ అని చేద్దాం అనుకుంటున్నాం. సెకండ్ ఎక్కడికి అనుకుంటున్నాం సమ్ స్పిరిచువల్ ప్లేసెస్. సో ఒక మంచి ప్లేస్ అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎప్పుడు నేను దేవుళ్ళ గుడికి ఎక్కువ వెళ్తాను, ఇలాంటివి చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. కానీ ఈసారి ఇలా ప్రిఫర్ చేసినాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా టెంపుల్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. మీరు ఏదైనా టెంపుల్, ఒక మంచి టెంపుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ టెంపుల్ ప్లేస్కి విజిట్ చేయాలని మేము కూడా అనుకుంటాము.
అంటే ఏం చేయాలి? అచ్చా గేమ్ చెప్పలేదు. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. నేనే గెలిచిన ఊనో తెలుసా? వీళ్ళందరిలో నేనే గెలిచిన. ఎక్కువ కార్డ్స్ ఎవరికి ఉన్నాయో తెలుసా? ఇక్కడ సెకండ్ విన్నర్ కింగ్, క్వీన్, కింగ్, క్వీన్, మంత్రి, మంత్రి తనేది దొడ్డి చెంబ అంట. చోర్. సో ఇప్పుడు నెక్స్ట్ మోనే విన్ అవుతుంది ఎందుకంటే చాందినికి ఫుల్ ఉన్నాయి అన్నమాట కార్డ్స్. సో మోనే విన్ అవ్వాలి. చాలా క్యాష్ పార్టీ అన్నమాట. సో ఇలా మా డే అంతా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం చెల్లి వాళ్ళతో వెళ్ళా కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.